హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇంకా ఈరోజు నా డే ఎట్లా స్టార్ట్ అయింది ఏంటనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే పొద్దున్న లేచేసరికి అయితే మార్నింగ్ 5 అట్లా అయిందనమాట. లేవడం 4:30కి అట్లా లేచాను. కానీ ఇంకా కొద్దిగా మంచినీళ్ళు అనేది తాగేసి అయితే ఇంకా బయట లైట్లన్నీ వేసేసుకొని ఇంకా ముందు రోజు అయితే కలాపి అయితే వేసేసుకున్నాను కదా. ఇంకా దాని మీద అయితే కొద్దిగా కలాపి రంగు ప్యాకెట్ అయితే ఉంటుంది. ఇంకా కలాపి రంగు ప్యాకెట్ అయితే వేసేసుకొని ఇంకా నాకు వచ్చిన ముగ్గు అయితే కొద్దిగా అయితే పెట్టుకుంటున్నాను. సరే పెట్టుకుంటున్నానే, కానీ వెనక నుంచి ఎవరో వస్తున్నట్టయితే కొద్దిగా భయం అయితే అనిపించింది అనమాట. సో ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట ఇట్లాగా చీకటితో లేవడము. నార్మల్గా అయితే కొద్దిగా అంటే పావుతొక్కవారు ఈ టైంకి అయితే లేచేదాన్ని, కానీ ఇట్లాగా 4:30కి ఇట్లా లేవడం వల్ల కొద్దిగా భయం అనేది అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ముగ్గు పెట్టేటప్పటి నుంచి వెనక నుంచి కొద్దిగా పిల్లులు అట్లాగా వెళ్తా వస్తూ ఉంటే నాకైతే ఎవరో వచ్చి వెళ్తారేమో అన్నంత భయం అయితే వేసేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాను అనమాట. ఫస్ట్ అయితే ఇంకా వెళ్ళి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి ఇంకా మిగిలిన ముగ్గు అయితే వేసుకున్నాను. అంటే ఎందుకు భయం వేసింది అనమాట. సౌండ్స్కి పందికొక్కులు అట్లాగే వెళ్తూ ఉంటాయి కదా. సో నాకు ఆ శబ్దానికి ఎవరో వచ్చినట్టు అనిపించింది అనమాట. ఇంకా ఫైనల్గా ముగ్గు అనేది పెట్టేసుకొని అయితే ఇంకా లోపలికైతే వచ్చేసి ఇంకా తలుపు అయితే వేసేసుకున్నాను అనమాట భయంకి. ఇంకా వేసేసుకున్న తర్వాత ముందు రోజు అయితే ఇంకా దేవుడి పటాలంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా చేసేసుకున్న తర్వాత ఇంకా సెల్ఫ్ అంతా ఒక మంచిగా పేపర్ అనేది వేసుకొని పటాలు అనేది మంచిగా ఒక క్లాత్ అయితే పెట్టి తుడుచుకొని ఇంకా అన్నీ అయితే 1 by 1 పసుపు అయితే రాసేసుకొని పసుపు కుంకుమ బొట్లు అనేది పెట్టుకుంటున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే నా చేతిలో అమ్మవారి ఫోటో అయితే ఉంది. మంచిగా అయితే దాన్ని శుభ్రం చేసుకొని అయితే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే ఇంకా ముందు రోజు అయితే మంచిగా ఇల్లు అనేది కడిగేసుకున్నాను కదా. సో అందుకని చెప్పేసి అయితే ఇంకా గుమ్మానికి అయితే తడిగుడ్డు అయితే పెట్టేసుకొని ఇంకా దాన్ని అయితే మంచిగా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలు లేచే టైంకి అయితే ఇంకా ఎండిపోతాయి, ఇంకా వాళ్ళు తాకినా కూడా ఇంకా వాళ్ళ కాళ్ళకైతే అవ్వదు కాబట్టి. సో అందుకని చెప్పేసి అయితే వాళ్ళు పడుకునేటప్పుడే మంచిగా అయితే ఇంకా గుమ్మానికి అయితే పసుపు అనేది రాసేసుకుంటున్నాను. యాక్చువల్గా వాళ్ళు లేస్తే ఇంక వెయిట్ జరగనివ్వరు, అందుకని చెప్పేసి ఇంకా టైం అయితే అప్పటికి 6 అట్లా అవుతుంది. ఇంకెవరూ లేవలేదు. ఇంకా గబగబా అయితే నేను అంటే వాళ్ళకి ఆటంకం లేని పనులని గబగబా చేసేసుకుందామని చెప్పేసి అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా అట్లా అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడైతే చూపిస్తాను కదండి. ఫోటోలు అయితే ఇట్లా ఉన్నాయి. నేను వేసిన ముగ్గులు, బయట గలాపి ముగ్గులు అన్నీ ఇట్లాగైతే ఉన్నాయన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత అయితే నేనైతే ఇంకా స్నానం చేసి అయితే వచ్చేసాను. అప్పటికైతే ఇంకా పావుతొక్క వేడవుతుంది. ఇంకా వచ్చిన వెంటనే అయితే ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ మీద అయితే అమ్మవారికి అయితే ఇంకా నైవేద్యం చేయాలని చెప్పేసి అయితే ముందు రోజు నానబెట్టుకున్న గుగ్గిళ్ళు అయితే ఉంటే అవి అయితే ఉడకబెట్టుకున్నాను. ఇంకొక వైపు అయితే అమ్మవారికి అయితే పరమన్నం అయితే చేస్తున్నాను. ఇంకా వంటలు అవుతూ ఉన్నాయి కాబట్టి ఇంక ఇటువైపు అయితే ఇంకా మామిడి తోరణాలకి అయితే మంచిగా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఇవి కొద్దిగా గుమ్మానికి అయితే కట్టాలి, అందుకని చెప్పేసి ఇంకా ఒక పక్క అవుతూ ఉన్నాయి కదా. ఇంక వైపు అయితే సేమియా పాయసం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంక ఇది వచ్చేసి నేనైతే ఇంక ఇక్కడ పూజ గది పక్కనే అనమాట. ఇక్కడ కిటికీ దగ్గర అయితే మంచిగా ఒక ప్లెయిన్ క్లాత్ అయితే పెట్టుకొని దాని మీద అయితే ప్లాస్టిక్ దర్వాజాకి అయితే ఉంటుంది కదండి మనం పెట్టుకుంటాము, అదైతే తీసుకొచ్చి అయితే ఇక్కడైతే పెట్టుకున్నాను. ఇంకా అట్లాగైతే ఇంకొక మామిడి తోరణం అయితే ఇంకా మా వారి చేత అయితే కట్టిపించేసి ఇంకా దాని మీద అయితే పసుపు కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకున్నాను. ఇంకా పెట్టేసుకున్న తర్వాత అయితే పువ్వులు అనేది తీసుకొచ్చారనమాట. పువ్వుల రేట్లు అయితే అసలు మామూలుగా లేవంట బయట. ఇంకా తీసుకొచ్చిన తర్వాత పువ్వులు ఇంకేం చేద్దామని చెప్పేసి అయితే డబుల్ టేప్తో అయితే ఇంకా మామిడి కొమ్మల మీద అయితే పెడుతున్నాను. యాక్చువల్గా అయితే ఇంకా అవి నైట్ అయితే కుట్టుకోవాలన్నమాట. సో ఇంకా నాకు టైం కొద్దిగా చాలకపోవడం వల్ల నేనైతే నాకు ఇట్లాగ ఆలోచన అయితే వచ్చిందనమాట. డబల్ టేప్తో మంచిగా పువ్వులు పెట్టుకుంటే చూడడానికి బాగుంటుందని చెప్పేసి ఇప్పుడైతే ఇట్లా ఉందనమాట. ఇంకా టేబుల్ అనేది వేసేసుకొని ఇంకా టైం అయితే అయిపోతుందనమాట. అప్పటికి ఇంకా 9 అవుతుంది. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి అయితే ఇంకా పీట అయితే రెడీ చేసుకొని మంచిగా అయితే పసుపు రాసుకొని ఇంకా ముగ్గు పెట్టేసుకొని ఇంకా పసుపు కుంకుమ అయితే మధ్యలోకి అయితే యాడ్ చేసేస్తాను అనమాట. ఇంకా అక్కడైతే ఇంకా అమ్మవారి ఫోటో అయితే పెట్టేసుకొని ఇంకా ఇప్పుడైతే నా చేతులు అయితే కలసం చెంబు అయితే ఉంది. ఇంకా దానికి కూడా పసుపు అనేది పూసేసుకుంటున్నానండి. ఇంకా పూసేసుకొని అయితే కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని తోరణం అయితే కడుతున్నాను మామిడి ఆకుతో. ఇంకా తోరణం అయితే కట్టేసుకున్న తర్వాత ఇంకా టేబుల్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా చాలా లేట్ అయిపోతుంది అనమాట. ఇంకొక వైపు అయితే పిల్లలు ఇంకా స్కూల్కి కూడా వెళ్ళట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళకైతే ఇంకా టిఫిన్ అయితే పెడుతున్నాను. ఇంకా వాళ్ళైతే ఒక పక్క
టిఫిన్ తింటా అటు ఇటు కదులుతూ ఉన్నారనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా కలసానికి అయితే రెడీ చేసేసుకొని ఇంకా అమ్మవారికి అయితే కొబ్బరికాయ కూడా మంచిగా పసుపు అనేది రాసేసుకొని అయితే బొట్టు పెట్టేసుకున్నానండి. ఇంకా పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా దాని మధ్యలో కొద్దిగా మామిడి కొమ్మలు అయితే పెట్టుకున్నాను. ఇంకా పెట్టుకొని అయితే ఇంకా అక్కడితో ఇంకా చేయాల్సినవన్నీ అన్నీ చేసేసుకుంటున్నాను. ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే పువ్వులు అయితే ఇంకా అమ్మవారి ఫోటోకి అయితే పెడుతున్నాను. ఇంకా పువ్వులు అయితే ఇంకా అవి గులాబీలు అనమాట. సో ఇంకా అయ్యే ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అయితే ఇక్కడ ఈ ఫోటోకి అయితే ఇట్లా చేశాను. కానీ పెడుతుంటే అవి అంటే కనిపించట్లేదు అనమాట, లోపలికి ఉంటున్నాయి, బయటకు చూపుకి అట్లా బాగాలేదని చెప్పేసి అయితే మళ్ళీ చామంతిలు అయితే పెట్టాను దాని మీద. అప్పుడు చూడడానికి అయితే బాగా అనిపించింది. ఇంకా గులాబీలు తీసుకొచ్చి అయితే కలసం చెంపుకి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి అయితే నేనైతే ఇంకా రెడీ అయితే వచ్చేసానండి. రెడీ అయ్యి వచ్చేసిన తర్వాత అయితే ఇంకా టైం అయితే అప్పటికి 10 ఎట్లా అవుతుందనమాట. అంటే 10 అలాగా అవుతుంది. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి అయితే ఇంకా కలసం మీద అయితే బ్లౌజ్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా అట్లా చేసేసుకొని అయితే ఇంకా పిల్లలకైతే ఇంకొక పక్క అయితే వాళ్ళకి స్నానం అనేది చేసేసి ఇంకా పక్కన పెట్టేస్తాను కాబట్టి ఇంకా మా వారు అయితే ఇంకా పిల్లలు చూసుకుంటున్నారు. ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ గోల్ చేస్తారని చెప్పేసి అయితే వాళ్ళకైతే ఇంకా ఫోన్ అయితే ఇచ్చేసి మంచిగా రైమ్స్ అనేది పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే అమ్మవారికి ఇంకా అట్లా పెట్టేసుకొని అయితే ఇంకా పసుపు కుంకుమ బొట్లు అనేది పెట్టుకుంటున్నాను అనమాట. పెట్టేసుకొని ఇంకా అమ్మవారికి గాజులు అలాగే మెడలో వేసుకోవడానికి అలాగే ఒక నెక్లెస్ అనేది వేసేసుకుంటున్నాను. ఇంకా నేను ఇప్పుడు కట్టుకున్న సారీ అయితే లాస్ట్ టైం అనమాట అమ్మవారికి అయితే చూపించానండి. ఇంకా చూపించి ఇంకా నేనైతే ఇప్పుడు కట్టుకోవడం 3వసారి అనమాట. ఫస్ట్ అయితే అమ్మవారికి చూపించి ఇంకా 2వసారి అయితే ఏదో ఫెస్టివల్కి కట్టుకున్నాను క్రిస్మస్ టైంలో. ఇంకా ఇదే 2వసారి అనమాట ఇట్లాగనమాట. సో నాకైతే హ్యాపీగా అనిపించింది లాస్ట్ టైం అమ్మవారికి చూపించి ఇప్పుడు ఈసారి నేను కట్టుకోవడం అనేది. ఇంకా అట్లా అయిపోయిన తర్వాత అయితే ఇంకా అమ్మవారికి అయితే గాజులు అనేది వేసుకుంటున్నాను. ఇంకా అమ్మవారికి అయితే గాజులు అనేది వేసుకుంటున్నానండి. ఇంక ఈలోపు అయితే పిల్లలు అటు నుంచి ఇటు తిరుగుతా వస్తూ ఉన్నారనమాట. ఇంకా ఏం చేస్తున్నాను ఏంటి అనేది వాళ్ళు కూడా ఏదో ఇంకా ఎక్సైట్మెంట్ అనమాట, ఆగలేకపోతున్నారు. ఇంక ఇప్పుడైతే ఇంకా అమ్మవారికి వండిన ప్రసాదాలు అనేది తీసుకొచ్చి ఇంకా అమ్మవారి ముందు అయితే పెట్టేసుకొని ఇంకా పూజలకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం కూడా పెట్టేసుకున్నానండి. అమ్మవారికి చీర, జాకెట్టు, గాజులు, పువ్వులు, ఫ్రూట్స్, స్వీట్స్, డబ్బులు, కొద్దిగా గోల్డ్ అంతా అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పెట్టేసుకొని అయితే ఇంకా మంచిగా అయితే పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా పూజ స్టార్ట్ చేసుకునేసరికి అయితే ఇంకా 10:15 ఇట్లాగా అయిందనమాట. ఇంకా మా వారు అయితే ఇంకా బయటకు వెళ్ళాల్సి ఉంది. ఇంకా ఆయన వెళ్ళాలి కాబట్టి నేను పిల్లలు ఇంకా ఆయన చూసుకుంటున్నారు కాబట్టి ఇంకా ఆయన వెళ్ళేలోపు మంచిగా పూజ అనేది చేసేసుకుందామని చెప్పేసి అయితే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే అమ్మవారికి ముందైతే కడ్డీలు అయితే వెలిగించుకొని అయితే చూపించుకుంటున్నాను. ఇంకా చూపించుకున్న తర్వాత అయితే దీపం అనేది వెలిగించుకుంటున్నాను అనమాట. ఇంకా వెలిగించేసుకున్న తర్వాత అయితే ఇంకా పక్కనున్న అమ్మవారి ఫోటోలు కూడా అయితే వెళ్ళి మంచిగా దీపం అనేది పెట్టేసుకున్నాను అనమాట. ఇంకొక వైపు అయితే పిల్లలు ఫోన్ అయితే చూసుకుంటున్నారు. ఇంకా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అయితే ఉన్నారనమాట. చేసిన 1 గంట సేపు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా అయితే చేసుకున్నారు. ఇంకా నన్ను కూడా చేసుకొని ఇచ్చారనమాట. మధ్యలో పిలవడం కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అయితే ఉంది. ఇంకొక వైపు అయితే ఇంకా మా వారనమాట వీడియోస్ ఫొటోస్ అనేది ఇంకా ఆయన క్యాప్చర్ చేస్తున్నారనమాట. ట్రైపాడ్ దగ్గర వీడియోస్ చూడడము ఏంటి అనేది. ఇంకా ఫైనల్గా అయితే పూజ అనేది ఇట్లాగా చేసుకునేటప్పటికి ఇంకా వరలక్ష్మి వ్రతకల్పం బుక్ అనేది తీసుకున్నాను అనమాట. ఇంకా కడ్డీలు అయితే వెలిగించేసాను కదా, ఇంకా అక్కడైతే పెట్టేసుకొని ఇంకా అయితే కూర్చుని పోవాలి. ఇంకా బుక్ అయితే చదవాలని చెప్పేసి అయితే కూర్చుని పోయి అమ్మవారికి అయితే మంచిగా కోరిక అనేది కోరుకొని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట చదవడము. ఇంకా ఒక 1 అవర్ అయితే టైం అయితే పట్టిందనమాట. ఇంకా అట్లాగా పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంకా నాకు పెళ్ళయి ఇది 5వ సంవత్సరం అయితే జరుగుతూ ఉంది. ఇంకా నేను అంటే నాకు తెలిసినంతలో చాలా సింపుల్గా అన్నమాట చేసుకున్నాను. ఎవరిని పిలవలేదు, అంటే నేను కూడా ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, నేను కూడా ఇంకా వాయినం ఇవ్వడానికి కూడా ఎవరిని పిలవలేదనమాట. సో నాకు చిన్నపిల్లలతో కుదరదు కాబట్టి నాకు సింపుల్గా నా ఇంట్లో మంచిగా జరగాలని చెప్పేసి అయితే నేనైతే అట్లా సింపుల్గా అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా అమ్మవారికి అయితే చీర, గాజులు, పువ్వులు, పళ్ళు అన్నీ అయితే అమ్మవారికి అయితే చూపిస్తున్నానండి. అప్పటికి టైం అయితే ఇంకా 11:30, 12 అట్లా అయిపోతుంది అనమాట. ఇంకా మా వారు బయటకు వెళ్ళాలని చెప్పి అయితే గాబరా పెడుతున్నారు. ఇంత పూజ చేసిన తర్వాత ఇంకా ఆయన ఆశీర్వాదం అయితే తీసుకోవాలి కాబట్టి ఇంకా నేనైతే ఒక 10 నిమిషాలు అయితే ఉండండి అని చెప్పాను అనమాట. ఇంకా ఈలోపు పూజ అయితే కంప్లీట్ కావస్తుంది కదండి. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని మంచిగా అనమాట హారతి అనేది ఇస్తున్నాను అనమాట. ఇంకా హారతి ఇచ్చాము అని అంటే ఫైనల్గా అయితే పూజ మనకి కంప్లీట్ అయిపోయిందని లెక్క అనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకా అమ్మవారిని చూస్తూ ఉంటే అయితే చూడాలనిపించింది. నాకు ఈ వరలక్ష్మి వ్రతం రోజు అయితే మంచిగా కలిసి వచ్చిందని అనిపించింది అనమాట. ఎందుకంటే లాస్ట్ టైము ఇదే టైంకి కొద్దిగా
నీరసంగా కొద్దిగా హెల్త్ బాగాలేదనమాట. ఇంక ఇయర్కి అయితే కొద్దిగా మంచిగా హెల్త్ బాగుండి చక్కగా చేసుకోవాలి, మంచిగా జరిపించమ్మని అయితే అనుకున్నాను. అట్లాగే ఫైనల్గా అయితే జరిపించారనమాట. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారికి కూడా హారతి అనేది ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసేసుకొని ఒక పావు గంట అయితే అమ్మవారి దగ్గర అయితే కూర్చున్నాను అనమాట. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా వారు అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ఇంకా ఈవినింగ్ కూడా స్నానం అనేది చేసుకొని ఇంకా అమ్మవారికి అయితే దీపం అయితే వెలిగించుకొని కలసం అయితే కదిలించేసాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, ఏదైనా తాకితే ఇంకా వాళ్ళకి బాగుండదని చెప్పేసి అయితే ఇంకా అక్కడి నుంచి అయితే అన్నీ పక్కనైతే పెట్టేసుకొని మంచిగా అయితే క్లీన్ చేసేస్తాను అనమాట. ఫైనల్గా అయితే నాకు ఆ రోజు అయితే అట్లా బిజీ అయితే అయిపోయిందనమాట. సింపుల్గా ఆ రోజుకి నా డే అలాగా కంప్లీట్ అయిపోయిందండి. ఫైనల్గా వీడియో అయితే ఇదండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.